ఈరోజు అనకాపల్లి జిల్లా మా ఎస్పీ గారైన తులసి సిన్హా, నర్సీపట్నం ఎస్డిపో గారు శ్రీ శ్రీనివాసరావు గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సే నేను మరియు మా రూరల్ ఎస్సీ రాజారావు గారు సిబ్బందితో కలిపి మధ్యవర్తుల సమక్షంలో మధ్యాహ్న సమయంలో మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏపీ 39 WB 4699 గల బెలూన్ కారు ఏజెన్సీ నుంచి ప్లేన్ ఏరియా వస్తుందనే సమాచారం వచ్చింది. మేము గబ్బాడ చివరిలో కారుని క్యాచ్ చేశాము. ఆ కారులో 3 వ్యక్తులు ఉన్నారు. 3 వ్యక్తుల్ని విడివిడిగా విచారిస్తే ఒక ఆయన బోధశ్రీను, ఈయన అల్లిపురం విశాఖపట్నం సిటీ, ఇతనికి 8 కేసులు ఉన్నాయి పాతవి. ఇతను 2025 వరకు కూడా విశాఖపట్నం జైల్లో పీడీ యాక్ట్లో జైల్లో ఉన్నాడు. ఉన్న సమయంలో కొలపరి శ్రీనని ఏజెన్సీ ప్రాంతం ఆయనతో పరిచయం అయ్యి ఆయనతో ఈ కేసుల యొక్క బెయిల్కి మరియు ఆర్థిక పరిస్థితి బాగులేదని గంజా వ్యాపారం చేయాలని అనుకొని 26వ తేదీన మే నెలలో అక్కడికి వెళ్ళి అక్కడ రమణమూర్తి గణేష్ ఆయనతో పరిచయం ఏర్పడి కారు ఒక 60,000 క్యాష్ ఇచ్చి కిందకి ప్లేన్ దిగిపోయాడు. నిన్నను మధ్యాహ్నం శ్రీనితనికి ఫోన్ చేశాడు. గంజాయి ఎక్కువ దొరకలేదు కానీ ఒక 26 కేజీలు గంజాయి ఉంది, 2 వ్యక్తులని ఇచ్చి నేను పంపిస్తాను, ఆ 2 వ్యక్తులని దగ్గర గంజాయి కారు తీసుకొని రిటర్న్ వాళ్ళకి బస్సులో పంపించి మీరు వైజాగ్ వెళ్ళిపోయాడని తెలియజేస్తే ఈరోజు మధ్యాహ్నం గబ్బాడ చివరి ప్రాంతంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు కారుతో వచ్చారు. మేము పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారమే పట్టుకున్నాము. వీరిని విచారిస్తే శ్రీన్ అనే వ్యక్తికి కూడా గతంలో ఒక 5 కేసులు ఉన్నాయి, ఆయన పరారులో ఉన్నాడు. ఈయన పైన 8 కేసులు ఉన్నాయి. 4 ఈ మత్తు ఇంజక్షన్ 4 కేసులు మత్తు ఇంజక్షన్లో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈయన 4 గంజాయి కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా పొంది ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈ గంజాయిని చిన్న చిన్న పొట్లాలుగా చేసి మాస్ ఏరియాలో హార్బరు, అల్లిపురము, కల్లుపాకల ఆ ఏరియాలో పొట్లో 200-300 అమ్మి విశాఖపట్నం సిటీలో అమ్ముతుంటాడు. ఈ పక్కా సమాచారం ప్రకారమే పట్టుకున్నాము. మా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. ప్లస్ ఇది పట్టుకోవడం వల్ల 26 కేజీలు గంజాయి, కేజీ ఒక చొప్పున కేజీ 50,000కి బహిరంగ మార్కెట్లో ఉంది. కారు ఒక 10 లక్షల టోటల్, 23 సెల్ ఫోన్లు, 23,30,000 రూపాయలు టోటల్ ప్రాపర్టీ. ఇది ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్న సిబ్బందిని అందరినీ కూడా అభినందించారండి. థ్యాంక్ యూ.